హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నానండి. బాలామృతం పిండితో దోశలు అనేవి మీకు చూపిస్తబోతున్నాను. 1 కప్పు బాలామృతం పిండిని తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు అనేది పోసుకుంటూ మన అట్లు పిండి వేసుకునేలాగా కలుపుకోవాలండి. మరి చిక్కగా అయితే కాదండి, పలసగా మనం దోశకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఉండలు అనేది ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఇంత పలసగా ఉండాలండి. కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని దోశ అనేది వేసుకుందాము. దోశ వేసుకొని ఒక నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. నేనైతే ఆయిల్ కాకుండా అట్ట అనేది కాలిన తర్వాత ఇలా ఇంకో వైపుకి కాల్చుకుందాము. ఇలాగే మరొక దోశ అనేది వేసుకుందామండి. వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది చుట్టుపక్కల వేసేసుకుందాము. ఈ దోశకి చిన్న మంట మీదే కాల్చుకోవాలండి. చూసారా ఎంత ఎర్రగా కాలుతున్నాయో? వెనక పక్క కూడా ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇంకొక అట్టు అంతేనండి, ఎంతో సింపుల్గా బాలామృతం పిండితో దోశలు అనేవి రెడీ అయిపోయినాయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈ పిండి ఒక్కటి ఉంటే చాలండి, దోశలు అనేది తొందరగా వేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించింది మీకు? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.